ఇవాళ మనం డాన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే సైకో ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి ఈ విలన్ అయితే పట్టుకుంటారు. ఇక దీని తర్వాత మోమో వెళ్ళి ఒకరుని అయితే కాపాడుతుంది. ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే వీళ్ళంతా ఒక రిచువల్ అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటారు ఈ విలన్ ని జీజీ బాడీ నుంచి బయటికి తీసుకురావడానికి. కానీ వీళ్ళు చేసే పనిలోనైతే ఫెయిల్ అయిపోతారు. ఇక వీళ్ళు ఇలాగే 2-3 సార్లు ట్రై చేస్తారు కానీ మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. ఇక దీని తర్వాత వీళ్ళంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడికి ఐరా కూడా వస్తుంది. ఇంకా ఇక్కడ ఐరా వీళ్ళందరి మీద చాలా కోపంగానైతే ఉంటుంది, నన్ను ఎందుకు తీసుకెళ్లలేదని. ఇక ఇప్పుడు మోమో ఇంకా ఐరా ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇక్కడ ఐరా బాక్సింగ్ ఏలియన్ తోటి అంటూ ఉంటుంది, నువ్వెందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు. దీనిపై బాక్సింగ్ ఏలియన్ అంటాడు, మీరు పంపించిన ఆవు పాలు ఇవ్వడం లేదు, ఇంకా నా కొడుకేమో రోజు పాలు లేకుండా అసలు బతకలేడు, అందుకే మేమిద్దరం కలిసి ఇక్కడికి వచ్చేసాం. సరే ఇక ఇక్కడే ఉన్న సైకో మాంజరో తోటి మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారు జీజీని ఎలా నార్మల్ చేయాలో అని. ఎందుకంటే వీళ్ళు ఇంత ముందు ఎన్ని రిచువల్స్ ని పర్ఫామ్ చేసినా ఈ విలై జీజీ బాడీ నుంచి అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడు తాంజిరో అంటాడు, మనం ఎంత మందిని తీసుకొచ్చినా జీజీని నార్మల్ చేయలేం, ఎందుకంటే తన స్పిరిచువల్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. సరే ఇక ఇప్పుడు మనం ఇక్కడే ఉన్న తారోని అయితే చూస్తాం. ఇప్పుడు తను ప్రశాంతంగా తింటూ ఉంటాడు, కానీ సడన్ గా తను ఒక వేడి వస్తువునైతే తింటాడు. ఇక దీని వల్ల తన నోరు కాలిపోతుంటే లోపంచి జీజీ అరుస్తూ ఉంటాడు. ఇక తన లోపల నుంచి జీజీ మాటలు విని వీళ్ళంతా షాక్ లో ఉంటారు. వీళ్ళంతా అనుకుంటారు జీజీ మళ్ళీ నార్మల్ అయ్యాడా. ఇదంతా చూసి సైకో అంటుంది, నాకు తెలిసి ఈ విలయ్యే ఇదంతా కావాలని చేస్తున్నట్టున్నాడు. ఇక సరే అని చెప్పి వీళ్ళంతా కలిసి జీజీది ఫేస్ నైతే ఓపెన్ చేస్తారు. అందులో మనం చూస్తే జీజీ అయితే నార్మల్ అవుతాడు. ఇక దీన్ని చూసి సైకో వెంటనే జీజీ మీద కూల్ వాటర్ అయితే పోస్తుంది. ఇక దీని వల్ల తను వెంటనే ఈవిల్ గా అయితే మారిపోతాడు. ఇక దీన్ని చూసి సైకో వెంటనే జీజీ మీద వేడి సూప్ నైతే వేస్తుంది. దీని వల్ల మళ్ళీ జీజీ నార్మల్ అవుతాడు. ఇక ఇప్పుడు సైకో అందరికి చెప్తూ ఉంటుంది, జీజీ మీద ఎప్పుడైతే కూల్ వాటర్ పడతాయో తను ఈవిల్ గా మారిపోతాడు. ఇంకా ఆ మూమెంట్ లో మనం అతని మీద వేడి నీళ్ళని పోసామంటే అతను నార్మల్ అవుతాడు. సో మనకు తెలిసిందే కదా జీజీ బాడీకి తారోన్ అయితే అతుక్కుపోయాడు. సో వీళ్ళంతా కలిసి తారో ఫేస్ అయితే బయటకు తీస్తాడు, కానీ తారో బాడీ మాత్రం ఇప్పటికి కూడా జీజీకి అతుక్కుపోయే ఉంది. సరేక ఇప్పుడు సైకో వీళ్ళ ముగ్గురికి అయితే సారీ చెప్తుంది. తను అంటుంది, అక్కడ ఈ విలై ఉన్న విషయం నాకు తెలుసుంటే నేను మీ ముగ్గురిని అసలు పంపించకపోదు. ఇక మనం ఇక్కడే టర్బోగరిని అయితే చూస్తాం. తను అంటుంది, మీకు నిజంగా అనిపిస్తుందా మీరు ఈ విలై ని కంట్రోల్ చేస్తారని. ఈ విలై అనేవాడు ఒక మౌంటైన్ స్పిరిట్, తన దగ్గర గాడ్ లెవెల్ పవర్స్ ఉంటాయి. ఇంకా ఈ విలై జీజీని కాకుండా నార్మల్ బాడీని పొజెస్ చేస్తుంటే తను ఎప్పుడో చనిపోయి ఉండేవాడు. ఈ విషయం మీదనే ఈ విలై జీజీని ఎంచుకుంది, ఎందుకంటే జీజీ స్పిరిచువల్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే జీజీ ఈ విలైకి ఒక పర్ఫెక్ట్ వెసల్. ఇంకా టర్బోగ్రాని అంటుంది, ఈ విలై ఇప్పుడే పుట్టిన పిల్ల లాంటి వాడు, తను పెరుగుతూ ఉంటే తన శక్తులు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇంకా అలాంటి సిచ్యుయేషన్ లో మీరు ఇతన్ని ఇలా బంధించుంచలేరు. సరే ఇక వీళ్ళంతానైతే ప్రజెంట్ లో ప్లాన్ వేస్తారు జీజీని ఎలా కనిపెడుతూ ఉండాలని. ఇంకా సైకో అంటుంది, ఈ విలైని నిన్ను వేరు చేసేదాకా నువ్వు ఈ సిటీలోంచి బయటికి వెళ్ళకు. సో సైకో ఇలా ఎందుకన్నదంటే తన పవర్ సిటీ బయటనైతే పనిచేయవు. సో మనకి ఈ విషయం సీజన్ 1 లో కూడా తెలుసు. సరే ఇక వీళ్ళు ప్లాన్ ఇస్తారు మన దగ్గర ఎప్పుడు హాట్ వాటర్ బాటిల్ పెట్టుకోవాలని, ఎందుకంటే జీజీ ట్రాన్స్ఫార్మ్ అయిన ప్రతి సిచ్యువేషన్ లో ఇది వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సైకో జీజీ తోటి అంటుంది, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎలాగంటే వర్షం పడే సిచ్యువేషన్స్ లో, గిన్నెల్ని కడిగే సిచ్యువేషన్స్ లో, వాటర్ ని తాగే సిచ్యువేషన్స్ లో, ఎందుకంటే నువ్వు ఈ విలైగా మారడానికి ఒక చుక్క నీళ్లు కూడా సరిపోతాయి. సరే ఇక ఇదంతా విన్న తర్వాత బాక్సింగ్ వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళామని డిసైడ్ అవుతాడు. ఇక్కడ మోమో అడుగుతుంది, నువ్వు ఇప్పటి ఎక్కడ ఉండబోతున్నావు. ఇది విని బాక్సింగ్ వెళ్ళి చెప్తాడు, నేను ఇప్పటి ఇక్కడే ఉన్న డైరీ ఫామ్ లో పని చేయబోతున్నా. ఇంకా తను చెప్తాడు, నేను ఇందులో పని చేయడానికి నాకు సైకోనే హెల్ప్ చేసింది, ఇంకా మీకు ఎలాంటి హెల్ప్ కావాలంటే నన్ను పిలవడం మర్చిపోకండి. ఇంకా ఇక్కడే ఉన్న ఐరాకేమో బాక్సింగ్ వెళ్ళిన కొడుకైతే చాలా నచ్చుతాడు, ఆమె అతనితోటి ఆడుకుంటూ ఉంటుంది. సో ఇక్కడే ఉన్న మన ఒకరు గురించి తెలిసిందే కదా, తనకి యూఎఫ్ఓస్ ఇంకా ఏలియన్స్ అంటే చాలా ఇష్టం. సో తను అడుగుతూ ఉంటాడు, మీ యూఎఫ్ఓ అసలు ఎలా పనిచేస్తుందని. దీనిపై బాక్సింగ్ ఏలియన్ ఆ యూఎఫ్ఓ ఎలా నడుస్తుందో చెప్తూ ఉంటాడు, కానీ ఇదేమో ఒకరికి అస్సలు అర్థం కాదు. సరే ఇక దీని తర్వాత తనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీని తెల్లారి సైకో ఇంకా మిగతా వాళ్ళంతా జీజీ వాళ్ళ పేరెంట్స్ ని చూడడానికి అయితే వెళ్తారు. ఇప్పుడు ఇక్కడే కూర్చున్న మోమో ఇంకా ఒకరు మధ్య ఒక క్యూట్ మూమెంట్ అయితే చూస్తాం. ఇక్కడ మోమోనేమో ఒకరు చేయి మీద చేయి పెడుతూ ఉంటుంది. దీన్ని చూసి ఒకరు అంటూ ఉంటాడు, మోమో అసలు నువ్వేం చేస్తున్నావు. ఇది విని మోమో అంటుంది, నేను ఏం చేయట్లేదు. సో వీళ్ళిద్దరూ ఇలాగే బ్లెస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదే మూమెంట్ లో జీజీ ఒక్కడేసారి అరుస్తాడు. సో ఇక్కడ జీజీ ప్రాబ్లం ఏంటంటే తారో జీజీ బాడీని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఇలాగనే చెప్పాను కదా, వీళ్ళు కేవలం తారో యొక్క తలనే తీసేశారు, మిగతా బాడీ పార్ట్స్ జీజీ తోటే ఉన్నాయి. ఇప్పుడు మోమో అంటుంది, మీ పేరెంట్స్ వెంటనే నార్మల్ అవుతారని అనుకుంటున్నా. ఇది విని జీజీ అంటాడు, వాళ్ళు ఇక్కడ ఉంటేనే బాగుంది. సో ఇక్కడ జీజీ వాళ్ళ పేరెంట్స్ హెల్త్ బాగలేకపోయినా ఏం కానట్టే యాక్ట్ చేస్తూ ఉంటాడు, అంటే వాళ్ళంటే ఇష్టం లేనట్టు. కానీ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత మాత్రం ఎమోషనల్ అయి ఏడుస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం ఈ హాస్పిటల్లో టీవీలో న్యూస్ అయితే చూస్తాం. ఇందులో మనకు తెలుస్తుంది, ఆ వ్యాల్కులో
పేలాక్ కూడా అక్కడ ఎవరు చనిపోలేదని, ఇంకా కీతో ఫ్యామిలీ వాళ్ళందరినీ పట్టుకున్నారు కానీ వాళ్ళ హెడ్ మాత్రం మిస్ అయిపోయింది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ తన అడవిలో ఎంత పట్టుకోవడానికి ట్రై చేసినా దొరకలేదు. ఇంకా మనం ఇదే అడవిలో నాకిని అయితే చూస్తాం. మిగతా వాళ్ళంతా తన్ని వెతుకుతూ ఉంటారు. ఇక్కడ తన చేయిమో ఫైట్ లో విరిగిపోయి ఉంటుంది. ఇక్కడ నాకి అంటుంది, నేను తన్ని పెంచడానికి 200 సంవత్సరాలు కష్టపడ్డాను. ఇంకా తను పెంచింది ఎవరినో కాదు, ఎర్తువాంనే. ఇంకా తను కోపంలో ఒక చెట్టుని కూడా విరక్కొట్టేస్తుంది. ఇంకా కొంచెం సేపటి తర్వాత తను పాములాగానే తన స్కిన్ ని కూడా రిలీజ్ చేస్తుంది. ఇక ఇదే మూమెంట్ లో మనకు తెలుస్తుంది అసలు మనిషే కాదు, ఒక విధమైన మాన్స్టర్ అని చెప్పొచ్చు, లేకపోతే ఏలియన్ కావచ్చు. ఇప్పుడు తినంటుంది, నేను నిన్ను అసలు వదిలిపెట్టాను మోమో. ఇక ఇంకో వైపు మనం మోమో ఇంకా ఒకరు అయితే చూస్తాం. ఇక్కడ ఒకరు అంటూ ఉంటాడు, మిస్ అయాసే ఇప్పుడు జీజీ ఎలా ఉన్నాడు. దీనిపై మోమో అంటుంది, హయాషి రిచువల్ ని చేసి అతని నార్మల్ చేయగలం అనుకుంటా, కానీ ఆ రిచువల్ ని చేయడానికి ఎవరు రెడీగా లేరు. వెయిట్, వీళ్ళిద్దరిని చూస్తుంటే మీకు సర్పో ఏలియన్స్ లా కనిపించట్లేదు. సరే ఒకరు అంటాడు, తారో సీల్ వెళ్ళిపోయినాక మనం మళ్ళీ ఈ విలయతోటి ఫైట్ చేయాలా. దీనిపై మోమో అంటుంది, అవును. ఇంకా మోమో ఒకరుని ఏమో అడుగుదామని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను అడిగే మూమెంట్ లోనే ఇక్కడికి మోమో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తారు. సో ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని చూడడం చూసి మోమోకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో వీళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో వీళ్ళు బాగానే పనికొస్తారు. సరేలేక వీళ్ళైతే స్కూల్ కి వెళ్తారు. ఇక్కడ మనం ఐరాన్ అయితే చూస్తాం. సో ఇక్కడ పాపం ఐరా ఎంతో ముందు చేసిన పని వల్ల తన క్లాస్ లో తనతో ఎవరు మాట్లాడట్లేదు. సో మీకు గుర్తుంటే ఇంతకు ముందు ఐరా మోమో మీద కావాలనే రూమర్స్ ని స్ప్రెడ్ చేసింది. ఇక ప్రెసెంట్ లో తనతోటి ఎవరు మాట్లాడట్లేదని తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడికి ఒకరు ఇంకా మోమోని అయితే వస్తారు. ఇంకా మోమో వచ్చి రాగానే ఐరాని తన వెంటనైతే తీసుకెళ్తుంది. దీన్ని చూసి అందరూ షాక్ లో ఉంటారు. ఇక దీని తర్వాత మోమో ఒకరు ఇంకా ఐరా తోటి అడుగుతుంది, మీరిద్దరు మా ఇంటికి వస్తారా నాతో కలిసి పడుకోవడానికి, ఎందుకంటే మనందరం కలిసి జీజీ ఈ విలైగా మారకుండా చూసుకోవడానికి. ఇప్పుడు ఇదంతా విని వీళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తూ ఉంటారంటే ఏదో బలవంతంగా మేము దీనికి ఒప్పుకుంటున్నాం అన్నట్టు, కానీ నిజం చెప్పాలంటే వీళ్ళకి కూడా వెళ్ళాలనే ఉంది. సరే ఇక్కడ మోమో కూడా తెలుస్తుంది ఐరాకి ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ లేరని. దీనిపై ఐరా అంటుంది, ఇదంతా నీకు అవసరం లేదు, ఇదంతా నేను చేసిన తప్పు వల్ల జరిగింది. సరే ఇంకోవైపు మనం సైకోన్ అయితే చూస్తాం. ఇక్కడ తనకు తెలుస్తుంది తారో మీద ఉన్న స్టిక్కర్స్ పవర్స్ తగ్గిపోతున్నాయని. ఇక అందువల్లే తారో జీజీ నుంచి అయితే విడిపోతాడు. ఇంకా ఇక్కడ ఉన్న సైకో అంటుంది, నువ్వు ఇప్పంచి నీళ్ళకి దూరంగా ఉండాలి. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడికి ఒకరు ఇంకా మోమోన్ అయితే వచ్చేస్తారు. ఇంకా వీళ్ళిద్దరు వెనకాల మనం ఐరాని కూడా చూస్తాం. సరేగా దీని తర్వాత వీళ్ళంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ మనం చూస్తే ఒకరు ఇంకా జీజీ అయితే మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా మోమో ఇంకా ఐరాన్ ఏమో ఫ్రెండ్స్ అవుతారు, కానీ ఇప్పటి కూడా గొడవ పడుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఇక్కడే ఉన్న సైకో ఒకరుని సోయా సాస్ అయితే అడుగుతుంది. ఇక సైకో చెప్పినట్టే ఒకరు తనకి సోయా సాస్ ఇస్తాడు, కానీ దాంట్లో నుంచి ఒక చుక్క మాత్రం జీజీ చేయి మీద అయితే పడుతుంది. ఇక దీని వల్ల వీళ్ళు సంతోషంగా ఉండే మూమెంట్ కాస్త మొత్తం చెడిపోతుంది. ఇక మనం చూసగానే జీజీ ఈ విలైగా మారిపోతాడు, ఆ టేబుల్ ని అయితే విరక్కొట్టేస్తాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం వీళ్ళంతా ఈ విలైతో ఫైట్ చేస్తారా లేదా అనేది. సో వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.